24 గంటల పాటు ఓపీ సేవలు బంద్. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి నిరసనగా ఐఎంఏ పిలుపుతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిలిపివేత. నేడు ఉదయం 6 నుంచి రేపు పొద్దున 6 గంటల దాకా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసనలు, ఆందోళనలు. ఆర్జీకర్పై దాడి. బెంగాలు సర్కారు వైఫల్యం వల్లే. బెంగాల్లో ఒక పీజీ డాక్టర్ పైన అత్యాచారం చేసి హత్య చేశారు. అత్యాచారం చేసి హత్య చేస్తే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ర్యాలీ చేశారు. దోషులను శిక్షించాలి, మరణ శిక్ష వేయాలని. అసలు దోషులు ఎవరు అనేటువంటి అంశంపైన బెంగాల్లో దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నది. సందేశ్ కలీ లాంటి సంఘటనలు జరిగిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకుల హస్తం బయటపడిన తర్వాత ఇవాళ ఈ బెంగాల్లో జరిగినటువంటి డాక్టర్ హత్య కేసులో ఇంకా రుజువులు కాలేదు, కానీ దాని వెనక ఈ అవయవాలు అమ్ముకునేటువంటి ముఠా ఉంది. దాంట్లో స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే, ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు, వాళ్ళందరి హస్తం ఉన్నది. ఈ అత్యాచారం జరిపినప్పుడు కూడా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు, ఆయన కొడుకుకు సంబంధించినటువంటి అనుచరులు ఉన్నారు. గత 2 నెలలుగా ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి కొన్ని విచిత్రమైనటువంటి వ్యవహారాలు చనిపోయినటువంటి అమ్మాయికి తెలిసినాయి. అవి తెలిసిన తర్వాత అమ్మాయి ఎవరికి చెప్తుంది అనేటువంటి భయంతో ఇదంతా జరిగింది. కేవలం అక్కడ ఉండేటువంటి ఒక గార్డ్ని, అక్కడ ఎవరైతే కాపలగా ఉంటారో ఒక గార్డ్ని కావాలని బలిపశువు చేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు బెంగాల్లో కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. దీనిపైన లోతైనటువంటి విచారణ చేయాల్సింది ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉండి ఆమె విచారణ చేసి దాని వెనుక ఉన్నటువంటి వాళ్ళు ఎవరని ప్రత్యేకమైనటువంటి కోర్టులు పెట్టి చేయాల్సినటువంటి మమతా బెనర్జీ గారు పోయి అక్కడ ర్యాలీలు చేస్తున్నారు. ఎందుకు ర్యాలీలు? ఎక్కడైతే అత్యాచారం జరిగిందో, ఎక్కడైతే అమ్మాయిని మర్డర్ చేసిరో, ఎక్కడ జరిగిందో ఆ రూమ్ని రిపేర్ పేరు మీద అక్కడ తవ్వేసిరు. మొత్తం 5-6 వేల మంది ఆ ఆసుపత్రి మీద దాడి చేసిరు. ఒక ఇంత దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి హత్య కేసులో అక్కడ పోలీస్ సిబ్బంది ఏం చేస్తున్నారు? ఇంతమంది వేల మంది గుమిగూడుతుంటే ఏం చేస్తున్నారు? 7,000 మంది గుమిగూడితే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఆర్జీకర్ ఆసుపత్రిపై దాడి ఘటనపై కలకత్తా హైకోర్టు వ్యాఖ్య. అత్యాచారం జరిగిన ఫ్లోర్లోనే అర్జెంటుగా మరమ్మతులు ఏమిటని ప్రశ్న. ఆసుపత్రిని మూసేయిస్తామని హెచ్చరిక. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. వైద్యురాలిపై అత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ని పోలీసులు ఇప్పటికీ అరెస్ట్ చేశారు. అయితే ఇందులో ఒకరికి మించి నిందితులున్నారన్న వాదిస్తున్న హతురాలి తల్లిదండ్రులు తమకు అనుమానం ఉన్న ఆర్జీకర్ ఆసుపత్రిలోనే పనిచేస్తున్న కొందరు వైద్యుల పేర్లను అందజేశారని సిబిఐ అధికారులు వెల్లడించారు. ఆధారంగా 30 మంది వైద్యులను గుర్తించామని, కేసులో భాగంగా వారిని కూడా విచారిస్తామని చెప్పారు. విధుల్లో ఉన్నటువంటి వైద్యుడు, జూనియర్ వైద్యుడు సిబిఐ అధికారులు శుక్రవారం సమన్లు జారీ చేశారు. కానీ అవయవాలను అమ్ముకునేటువంటి ముఠా ఉన్నదా లేదా అనేటువంటి విధంగా ఇప్పుడు సిబిఐకి సంబంధించినటువంటి విచారణ సాగుతున్నది. ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి ఎవరు పట్టించుకోరనుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేల అనుచరులు ఉన్నారనేటువంటిది సమాచారము. ఇంకా పూర్తిస్థాయి రుజువు కాలేదు, కానీ దాని వెనుక అక్కడ ఓపెన్గా చర్చ జరుగుతున్నది. అయితే ఈ విషయాల డాక్టర్కి తెలుసు కాబట్టి ఆ డాక్టర్ని అంతమొందించారు అనేటువంటిది చర్చ. అయితే అక్కడ రక్షణ చేయాలి, అత్యాచారం జరిగిన స్థలాన్ని కాపాడాలి, అక్కడికి ఎవరు పోకుండా చూడాలి, ఇంకా పోలీసుల యొక్క సంఖ్య పెంచాలి. అక్కడ రక్షణ సంఖ్య పెంచాల్సింది పోయి ముఖ్యమంత్రి అక్కడ తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి 100లాది మంది ఆసుపత్రిలోకి వెళ్ళి అక్కడ దాడి చేయడం అంటే అర్థమేంటి? దాన్ని మళ్ళీ తప్పించుకోవడం కోసం మమతా బెనర్జీ గారు ఏదో ర్యాలీ చేసి ఆ ఉరి శిక్ష విధించాలి. మీ చేతిలో అధికారం ఉండి మీరు ప్రతిపక్ష నాయకుల లెక్క ర్యాలీలు చేసేడింది. ప్రత్యేకంగా అవసరమైతే ఇంకో 3 లాయర్లను పెట్టండి, ఇంకో 2-3 పోలీస్ ఆఫీసర్లను పెట్టండి. దానికి సిబిఐకి సహకరించేందుకు ప్రత్యేకమైనటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేయండి, సిట్ ఏర్పాటు చేయండి. అంతేగాని అక్కడ మొత్తం అంటే ఎవరికైతే అనుమానం రాకుండా, హత్య జరిగిన చోట ఎటువంటి ఆధారాలు దొరకకుండా కావాలని దాడి చేశారనేటువంటిది అర్థమైతే లేదా? అత్యాచారం చేసిన చోట, ఆమెను చంపేసిన చోట అప్పుడే రిపేర్ పేరు మీదనో ఇంకో పేరు మీదనో మొత్తం ఆ రూమ్లన్నీ ఎందుకు గులగొట్టారు? అంటే ఆధారాలు దొరకకుండా చేసిందే కదా. రిపేర్ అప్పుడే వస్తుందా? అంటే రాష్ట్ర ప్రభుత్వం దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా? ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసలు బెంగాల్ను పరిపాలించడానికి అర్హురాలా కాదా అనేటువంటి విషయాన్ని చెప్పాలి. ప్రతి అంశంలో నింతే
వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులే గుండాలుగా వ్యవహరించినటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి, వందలాది సంఘటనలు ఉన్నాయి. వీళ్ళ దేశమంతా సిగ్గుపడే విధంగా మా బెంగాల్లో పరిపాలన సాగుతున్నది. మామూలుగా ఏదైనా మర్డర్ జరిగిన ప్లేస్కు సాధారణ ప్రజలు పోవాలంటేనే కష్టము, దాన్ని మొత్తం పోలీసులు తమ చేతికి తీసుకుంటారు, అక్కడ ఆధారాలు పోకుండా జాగ్రత్త పడతారు. అట్లాంటిది ఆధారాలు చెరిపేసే విధంగా అంత జరుగుతుంటే మీ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, మీ పరిపాలన ఏం చేస్తున్నది? దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి వ్యవహారంలో మీరు వ్యవహరించినటువంటి తీరేంటి? రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరేంటి? ఇదే విషయం నిజంగా రాజకీయాలు మాట్లాడడం సిగ్గుచేటేమో, కానీ రాజకీయాలు మాట్లాడకూడదు. ఇదే అంశం గనక ఏ ఉత్తరప్రదేశ్లోనూ జరుగుంటే ఇవాళ కుహానా మేధావులు, సెక్యులర్లు, లేకపోతే లౌకికవాదులు ఎంతమంది వాళ్ళ బయలుదేరేటోళ్ళు? మిగిలిన దాన్ని మాట్లాడినట్టుగా ఎంతమంది మాట్లాడేవాళ్ళు? ఒక్కరన్నా స్పందిస్తున్నారా? ఉన్నావు ఘటన పైన స్పందించినటువంటి వాళ్ళు మహిళా సంఘాలు, ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నావులో జరిగినటువంటి ఘటన పైన మాట్లాడినటువంటి మహిళలు ఒక్కరన్నా మాట్లాడిరా దీని మీద? ఎందుకంటే అక్కడ మమతా బెనర్జీ ఉంది కాబట్టి, అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి లేడు కాబట్టి. ఇంకొకటి, అదే అంశం పైన మాట్లాడితే ఇంత దారుణం అంటే, అమ్మాయి చనిపోయిన అమ్మాయి మీద, మర్డర్ చేసినటువంటి అమ్మాయి మీద మీమ్స్ వేస్తున్నారు దారుణంగా సోషల్ మీడియాలో. అమ్మాయికి సంబంధించి నెగిటివ్గా, అమ్మాయి అత్యాచారానికి గురై చనిపోతే దాని మీద ఎంత దారుణమైనటువంటి, అసలు ఎట్లా మాట్లాడాలో కూడా అర్థం కానటువంటి వ్యవహారం. సోషల్ మీడియా చేతిలో ఉంటే ఏం మాట్లాడుతున్నారో ఏం మాట్లాడలేరు అన్నటువంటి కనీసం జ్ఞానం లేదా? అంత అవగాహన లేకుంటున్నారా? ఇంకా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, డీసీపీ సైబర్ క్రైమ్ కోల్కతా పోలీసు నోటీసులు ఇచ్చిర్రు. ఏమని? ఈ అమ్మాయికి మద్దతుగా, చనిపోయినటువంటి అమ్మాయికి మద్దతుగా సోషల్ మీడియాలో పెడితే, ఆ సోషల్ మీడియాలో మీరు పెడుతున్నటువంటి సోషల్ మీడియాలో పెడుతున్నారు, ఇది అగైనెస్ట్ అండర్ సెక్షన్ 168 BNSS 2023 ఫర్ పోస్టింగ్ సచ్ ఏ మెసేజ్ ఇన్ ట్విట్టర్ హ్యాండిల్, ఇదని పెట్టేసి ఒకరు పెట్టిరు. ఎవరు? షెఫా అలీ వైద్యకి ఇచ్చారు. హ్యావింగ్ పోస్ట్ URL, యు ఆర్ హియర్ బై డైరెక్టెడ్ టు డిలీట్ అబోవ్ మెన్షన్డ్ పోస్ట్ అండ్ ఆల్సో రిఫ్రెయిన్ ఫ్రమ్ సచ్ యాక్ట్స్ ఫెయిలింగ్ విచ్ యూ విల్ బి లయబుల్ ఫర్ సబ్జెక్ట్ టు పీనల్ యాక్షన్ అండర్ కోర్ రిలవెంట్ టు ప్రొవిజన్ ఆఫ్ లా. ఇదే గనక సోషల్ మీడియాలో వేరే రాష్ట్రంలో జరుగుంటే ఈ పాటికి ఎంత జరిగేది? ఆ రాష్ట్రంలో ఆ పరిపాలన ఉన్నదా, ఆ రాష్ట్రంలో సరిగ్గా ఉన్నదా లేదా అనేటువంటి మాటలు ఎన్ని వస్తుండే. సోషల్ మీడియా పైన దాడులు. నరేంద్ర మోడీ అయితే మొత్తం నియంతలాగా వివరించిండు. కేంద్ర ప్రభుత్వంలో ఆయన వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడతలేరు, స్వేచ్ఛ వాయువులు లేవు అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు ఒక్కరన్నా మాట్లాడిరా? ఇది ఒక్కరన్నా మాట్లాడిరా? అంటే బెంగాల్లో జరుగుతున్నటువంటి పరిపాలన ఇవాళ ప్రజలు విమర్శించడం కాదు, హైకోర్టు, కలకత్తా హైకోర్టు విమర్శించింది. మీ ఇంటెలిజెన్స్ ఏం పని చేస్తున్నది? అక్కడనే ఇప్పుడే రిపేర్ల పేరు మీద అత్యాచారం జరిగినటువంటి సంఘటన ఆధారాలు తొలగించేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? దీన్ని బట్టి అర్థమైతలేదా? దాని వెనుక తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తులు, లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేల అనుచరులు, వాళ్ళ పార్టీ నాయకులు ఉన్నారా లేదా? అక్కడ జరుగుతున్నటువంటి దొంగ వ్యాపారము, అవయవాల వ్యాపారం జరుగుతుందనడానికి అనుమానాలకు బలమైనటువంటి ఆధారాలా కావా ఇవి? నిజంగా ఏ భయం లేకపోతే ఎట్లా వ్యవహరించాలి? ఒక మహిళ, ఒక డాక్టరు హాస్పిటల్లో రేపు మర్డర్ అయితే ఒక మహిళా ముఖ్యమంత్రి ఏ విధంగా వ్యవహరించాలి? ఎట్లా వివరించిందంటే, ఆమె ఏగో జెండాలు పట్టుకొని పోయి అత్యాచార దోషులకు మరణశిక్ష విధించాలని, దోషులను కాపాడుతున్నదే స్వయంగా ముఖ్యమంత్రి గారు అనేటువంటి అనుమానం వస్తలేదా దీన్ని బట్టి? దేశంలో ఏం జరుగుతుంది? ఇదే అంశం. అదే అంటున్నా, రాజకీయాలను అటు పెడితే సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు కలకత్తా పోలీసులు. మరి ఏం మాట్లాడాలిగా? అంత చూప్చాప ఏం మాట్లాడకూడదా? మళ్ళీ వీళ్ళు స్వేచ్ఛ కోసము, ఇంకో కోసము, ఇంకేదో మాట్లాడతారు. ఇదే మమతా బెనర్జీ గారు నిన్న నీతి ఆయోగ్ పోయి మాకు ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారని నెగిటివ్ కామెంట్ చేసి అవతల ఇంకోటి, అంటే తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చేసేటువంటి వ్యవహారం కాదా ఇది? దేశవ్యాప్తంగా అనేక సార్లు కొవ్వొత్తుల ర్యాలీలు చేసేటువంటి గ్యాంగ్ అంతా ఎక్కడికి పోయింది? కొవ్వొత్తుల ర్యాలీ చేసే గ్యాంగ్ ఇవాళ ఒక్కరైనా కనబడుతున్నారా? సాధారణ ప్రజలు దీనిపైన స్పందిస్తున్నారు. కానీ ఏదో సంఘటన చూసి కొవ్వొత్తుల ర్యాలీ చేసేటువంటి ఒక్క సంఘం అన్న ఇవాళ బయటకు వచ్చిందా? మీడియా మిత్రులకు, లేకపోతే పేపర్లు, న్యూస్ రెగ్యులర్గా ఫాలో అయ్యేటువంటి వాళ్ళందరికీ తెలుసు. మహిళలకు ఏదో జరగంగానే టీవీలలో గంటలు చర్చలు చేసేటువంటి వాళ్ళు ఒక్కలన్నా ఇవాళ కనబడ్డరా? ఒక్కరన్నా చర్చ చేసిరా? మమతా బెనర్జీ సర్కార్ పైన ఒక్కరన్నా ప్రశ్నలు వేసిరా?
కానీ ఇవన్నీ జరుగుతుంటే దీని వెనక వైద్యులు ఉన్నారా, వాళ్ళ సహచరులు ఉన్నారా, ఎందుకున్నారు? కేవలం ఇది చిన్న విషయం అయితే కాదు, దీని వెనక ఏదో పెద్ద కుట్ర కూడా ఉంది అనేటువంటి అంశం స్పష్టంగా అర్థమవుతున్నది. అది కప్పిపుచ్చుకునేందుకు మమతా బెనర్జీ గారు ఇవన్నీ చేస్తున్నారు. బెంగాల్లో పరిపాలన ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిలో ఉంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. బెంగాల్లో ఆ పరిపాలన చేస్తున్నటువంటి విధానం వల్ల దేశవ్యాప్తంగా రేపొద్దుగాల ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది. రేపొద్దున దేశవ్యాప్తంగా, ఎందుకంటే ఈ అక్రమ చొరబాటుదారులకు వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఓటు బ్యాంక్ చేసి వాళ్ళకు ఓటు హక్కు ఇచ్చి ఆధార్లు ఇచ్చి దేశవ్యాప్తంగా వాడు ఆధారు ఓటు హక్కు వచ్చినాక దేశంలో ఎక్కడ పడితే అక్కడ పోతాడు. వాడు ఎవడు దొంగనో ఎవడు లంగనో ఎవడు ఉగ్రవాదో ఏం అర్థమే కాదు. అట్లా ఇష్టం ఉన్నట్టుగా చొరబాటుదారులు వచ్చేస్తుంటారు. రోహింగ్యాలు, బంగ్లాదేశీలు అందరూ దేశంలో పడి పందికొక్కులాగా వస్తుంటే ఓట్ల రాజకీయం వల్ల ఇది జరుగుతున్నదా కాదా? కేవలం ఓట్ల రాజకీయం కాదా ఇది? ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి. ఇంత జరిగి ఇంత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే కోయంబత్తూరులో ఇంకో మహిళా డాక్టర్ పైన అత్యాచార యత్నం జరిగిందంట. అదృష్టం కొద్దీ ఆమె తప్పించుకున్నది. పార్కింగ్ పోయి ఆమె బండి తీసుకొని పోతుంటే ఎవడో ఎంబడిపడి ఇబ్బంది పెట్టిండు. ఏం జరుగుతున్నది ఈ దేశంలో? మరి అంత పెద్ద వైద్య విద్యలో ఉన్నటువంటి వాళ్ళు, అది గొప్ప చదువులు అంటారు కదా, ఆ చదువుల సారం ఏమిటి అనేటువంటిది ఒకసారి చూడాలి. ఈ ఒక్క సంఘటన బట్టే మనం అన్నీ చెప్పుకోవచ్చా? మన అభ్యుదయ చదువులు, లేకపోతే ఫారిన్ నుంచి విదేశాల్లో చదివేటువంటి గొప్ప చదువులు అన్నారు కదా, భారతీయమైనటువంటి విద్య ఉన్నప్పుడు ఇట్లాంటి సంఘటనలు చాలా అరుదుగా జరిగేటివి. కానీ విద్యలో ప్రమాణాలు ఏమున్నాయి? ఏం నేర్పిస్తున్నారు విద్యలో? కేవలం ఎట్లా సంపాదించాలి, ఎట్లా ఉద్యోగం తెచ్చుకోవాలి తప్ప మంచి చెడు అనేటువంటిది ఎక్కడైనా చదువుల్లో నేర్పిస్తున్నారా? పెద్దల పట్ల గౌరవమో, సాటి వ్యక్తుల పట్ల గౌరవమో, సమానత్వమో ఏమైనా నేర్పిస్తున్నారా? ఏమీ లేదు. ఏం చదువులు ఉన్నాయి ఏంటి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఇంతకంటే దారుణమైనటువంటి అంశం మరొకటి లేదు. స్వయంగా ముఖ్యమంత్రి ర్యాలీ చేయడం ఏంటండి? నీ చేతిలో అధికారం ఉంది, వాళ్ళకు శిక్ష విధించాలని ముఖ్యమంత్రి ర్యాలీ చేయడం ఏంటి? అంటే దోషులను తప్పించడానికా, లేకపోతే నీ సర్కారు కంటినటువంటి మకిలి దులుపుకోవడానికా? ఒక మహిళా ముఖ్యమంత్రి అయి ఉండి ఈ విధంగా మాట్లాడము, ఈ విధంగా చేయడము, సాక్ష్యాలన్నీ పోయినాయి, ఆధారాలన్నీ పోయినాయి. పోవడానికి కారణం ఎవరు? అక్కడ గుమిగూడినటువంటి 5-6 వేల మందిలో ఎంతమంది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, ఎంతమంది బీజేపీ లేకపోతే సిపిఎం కార్యకర్తలు ఉన్నారో లెక్క తీయండి. అవసరమైతే పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది కదా, అధికారం మీ చేతిలో ఉంది కదా. ఎట్లా అంతమంది గుమిగూడిరు అక్కడ? ఆ ఆసుపత్రి దగ్గరనే, ఆసుపత్రి మీద ఎట్లా దాడి చేస్తారు? దీని వెనుకనే కుట్ర ఉన్నది. ఇదంతా కూడా తన పార్టీకి వస్తున్నటువంటి చెడ్డ పేరును కప్పిపుచ్చుకోవడానికి మమతా బెనర్జీ గారు చేస్తున్నటువంటి వ్యవహారంలాగా కనబడుతున్నదా లేదా? సందేశ్ ఖాళీ కానీ, ఎన్నికల తర్వాత జరిగినటువంటి హింస కానీ, అట్లా కొన్ని వందల సంఘటనలు ఉన్నాయి బెంగాల్లో. అందులో ఇదొక మచ్చుతునక. ఇంతకంటే ఏకంగా కోర్టే చెప్పింది,